Hi everyone, welcome to Tutor Lokesh channel. So in this video we are going to discuss problem number 1 in exercise 8.1 in trigonometry. So NCERT textbook లో exercise 8.1 లో ఫస్ట్ క్వశ్చన్ మనం ట్రిగ్నోమెట్రీలో చూసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంటే బి దగ్గర ఉందంట అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 దెన్ డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ సెకండ్ క్వశ్చన్ సైన్ సి అండ్ కాస్ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ చేసుకోవాలి. రైట్ ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదువుతాను చూడండి. రైట్ యాంగిల్ అట్ బి ఏబి ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ, తర్వాత సైన్ సి కాస్ సి. సో ఫస్ట్ అయితే మనం డయాగ్రామ్ గీసుకోవాలి. సో లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ఫస్ట్. సో ఒక రైట్ ట్రయాంగిల్ కొంచెం బాగా క్లియర్గా గీసుకోండి. సో లెట్ ఇట్ బి రైట్ ట్రయాంగిల్. సో మనకి ఏం మెన్షన్ చేశాడు, రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు కదా. సో రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ దగ్గర మనం బి అనే పాయింట్ రాసుకుంటాం. సో ఇక్కడ ఏ రాసుకుంటాను, అక్కడ సి రాసుకుంటాను. నౌ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత 24 అండ్ బీసీ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 7 ఇచ్చాడు. సో ఇది యాంగిల్ ఏ అవుతుంది, ఆ పక్క మనకి యాంగిల్ సి అవుతుంది. ఓకే క్లియర్. సో అండ్ నౌ సైన్ ఏ కనుక్కోవాలి. సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. సో హైపోటెనస్ తెలుసా మనకి, తెలియదు చూడండి. సో సైన్ ఏ అంటే ఏ నుంచి అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ ఫ్రమ్ ఏ, అబ్జర్వ్ ఫ్రమ్ హియర్. ఓకే ఏ నుంచి అబ్జర్వ్ చేయాలి, ఏ యాంగిల్ అయితే ఇచ్చాడో ఆ యాంగిల్ నుంచి అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడు సైన్ నుంచి అబ్జర్వ్ చేస్తే, ఏ నుంచి అబ్జర్వ్ చేస్తే సైన్ ఏమవుతుంది నాకు, ఆపోజిట్ బై హైపోటెనస్. దేనికి ఆపోజిట్, ఏ నుంచి అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ ఏమొస్తుంది మనకి బీసీ, బై హైపోటెనస్ ఏమొస్తుంది నాకు ఏసీ. సో బీసీ బై ఏసీ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ, ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఏ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు ఆపోజిట్ వచ్చి 7 బై హైపోటెనస్ మనకు తెలుసా, తెలీదు. ఎలా కనుక్కోవాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాడు కనుక్కుంటాం. ఎక్స్ అనుకుందాం. సో మనకేం తెలుసు, పైథాగరస్ థీరం ప్రకారము ఫ్రమ్ ఓకే ఫైండింగ్ ఎక్స్ యూజింగ్ పైథాగరస్ థీరం. ఓకే యూజింగ్ పైథాగరస్ థీరం. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ పైథాగరస్ థీరం, మనకి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిషన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 49 ప్లస్ 24 స్క్వేర్ 576 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 49 ప్లస్ 576 ఏమవుతుంది మనకి 625. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది మనకి రూట్ అవుతుంది చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి 7 అనేది ఆపోజిట్, 24 అనేది అడ్జసెంట్. చూడండి ఏ నుంచి అబ్జర్వ్ చేయండి, 7 అనేది ఆపోజిట్, 24 అనేది అడ్జసెంట్. సో మన హైపోటెనస్ కనుక్కోవాలి ఎక్స్. సో మనకేం తెలుసు, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడిషన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 49 ప్లస్ 576 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు 25 వచ్చింది కదా. సో సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. సో 7 బై 25. అదేవిధంగా కాస్ ఏ అంటే, సో క్యాటో ప్రకారం కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ ఎంత మనకి 24 బై హైపోటెనస్ ఎంత మనకి 25. దట్స్ ఇట్. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 బై 25, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 24 బై 25. అయిపోయింది కదా ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. చూడండి సెకండ్ క్వశ్చన్ సైన్ సి కాస్ సి. రైట్ let me draw the diagram again. సో మనకి బి దగ్గర రైట్ యాంగిల్ ఇచ్చాడు. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్ ఇది 7, 24, హైపోటెనస్ వచ్చి 25. సో కాకపోతే ఈ క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే యాంగిల్ సి నుంచి కనుక్కోవాలి. సైన్ సి అండ్ కాస్ సి వీ హ్యావ్ టు ఫైండ్. సో సైన్ సి అండ్ కాస్ సి కనుక్కోవాలంటే మన అబ్జర్వేషన్ పాయింట్ సి నుంచి చూడాలి. ఎప్పుడు కూడా ఆపోజిట్ టు అడ్జసెంట్ అనేది ఫిక్స్డ్ కాదు.
ఆపోజిట్ టు అడ్జసెంట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాదు. ఒక ట్రయాంగిల్లో దీన్నే ఆపోజిట్ అంటామని రూల్ ఏం లేదు. కాకపోతే ఏ నుంచి చూస్తే ఆపోజిట్ ఒకటి అవుతుంది, అడ్జసెంట్ ఇంకోటి అవుతుంది. అదే దాని ఆపోజిట్ యాంగిల్ సి నుంచి చూస్తే ఆపోజిట్ అనేది అడ్జసెంట్ అవుతుంది, అడ్జసెంట్ అనేది ఆపోజిట్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అబ్జర్వేషన్ పాయింట్. క్లియర్గా చెప్తున్నాను చూడండి. మనము ఇక్కడ సైన్ సి అన్నప్పుడు సైన్ అంటే ఆల్వేస్ ఆపోజిట్ బై హైపోటెనస్ కరెక్టే. ఎందుకు? సో క్యాటోవా సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్, టాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో క్యాటోవా ప్రకారం సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. కానీ ఇక్కడ సైన్ సి అన్నాడు. సైన్ సి అన్నప్పుడు సి నుంచి చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సి నుంచి చూడాలి. సో అబ్జర్వ్ ఫ్రమ్ హియర్. సి పాయింట్ అదే కదా మనకి, అక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి, అక్కడి నుంచి చూడండి. ఓకే, అబ్జర్వ్ ఫ్రమ్ హియర్, అబ్జర్వ్ ఫ్రమ్ సి. సో సి నుంచి చూస్తే మనకి సైన్ సి అంటే ఏమవుతుంది? మనకి ఆపోజిట్, ఇది ఆపోజిట్ అవుతుంది కదా. 24 అనేది మనకు ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెనస్ ఎప్పుడు మారదు. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. Therefore sin c is equal to opposite వచ్చి 24, opposite by hypotenuse, so catova. సో opposite ఎంత? 24 by hypotenuse ఎంత? 25. సో 24 by 25. అదేవిధంగా cos c is equal to adjacent by hypotenuse. అడ్జసెంట్ అంటే యాంగిల్ కానుకొని ఉండేది. ఎంత ఉంది మనకి? 7 by 25. 7 by 25. క్లియర్? దట్స్ ఇట్. అంతే. ఏ నుంచి వాడు సైన్ ఏ కనుక్కోమంటే ఏ నుంచి చూడాలి, సైన్ సి కనుక్కోమంటే సి నుంచి చూడాలి. ఓకేనా? అది అబ్జర్వేషన్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.